హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో ఏం జరుగుతోంది, అమెరికాలో ప్రభుత్వం ఏం చెప్తోంది, అమెరికాలో క్రైమ్ సంగతి ఏంటి, అమెరికాలో కొత్త ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాలేంటి, అవి ఇండియన్స్ పైన ఎటువంటి ప్రభావం చూపించబోతున్నాయి అనే దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో, ప్రతి ఊరు నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా ఎవరో ఒకరు అమెరికాతో సంబంధం ఉన్న వాళ్ళు, అమెరికాలో వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు ఉంటున్న సందర్భం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అమెరికాలో ఏం జరుగుతుంది అనే దానిపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇటీవల కాలంలో అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కంటే ఎక్కువ చర్చ తెలుగు రాష్ట్రాలు జరుగుతోంది. సో ప్రధానంగా బర్త్ రేట్ సిటిజన్షిప్ అంశానికి సంబంధించి కావచ్చు, టారిఫ్ అంశానికి సంబంధించి కావచ్చు, వీసాల అంశానికి సంబంధించి కావచ్చు, రకరకాల చర్చ చూస్తున్నాం. వీటన్నిటికి సంబంధించి ఉన్న సందేహాలు, అపోహలని, లేకపోతే ఏం జరుగుతుందనే విషయాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనకు అందించడం కోసం ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ రాహుల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇంటర్వ్యూలో. సార్ నమస్తే. నమస్కారం. సార్ బాగున్నాను. ట్రంప్ రావడానికి ముందు బర్త్ రేట్ సిటిజన్షిప్ గురించి బాగా వార్తలు చూశాను. అది ఆయన ఏదో తీసుకొచ్చారు, తర్వాత కోర్టులకు వెళ్ళింది. కోర్టులో కూడా బహుశా కమింగ్ మంత్స్లో రాబోతుందేమో తీర్పు. ఇప్పుడు ఏంటి స్టేటస్ అసలు? ఫస్ట్ ఎలక్షన్లో ప్రామిస్ చేసినప్పుడు అతను ఏమన్నాడంటే ఇల్లీగల్ ఉన్న పిల్లల్ని మేము బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పాడు. ఎవరు ఇల్లీగల్ అంటే ఎవరు? ఇల్లీగల్ అంటే గోడ దూకొస్తారు కదా అక్కడ, లేదా అంటే ఇక్కడ నుంచి విజిటింగ్ వీసా తీసుకొని ఇల్లీగల్ అయిపోయి ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. టైం అయిపోయిన తర్వాత కూడా అలాగే వాళ్ళని ఇల్లీగల్ పీపుల్ అంటారు. అంటే అన్డాక్యుమెంటెడ్ కానీ ఇల్లీగల్ పీపుల్. ఎలక్షన్ ప్రామిస్లో ఏమో అతను చెప్పింది, స్పీచ్లో చెప్పింది అది. కానీ వెబ్సైట్లో పోయినప్పుడు ఏముందంటే ఎవరైనా ఒకళ్ళ పేరెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేకపోతే వాళ్ళకి పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వను అని చెప్పిండు అన్నట్టు. అయితే మా కాన్స్టిట్యూషన్ 14th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్లో ఏముందంటే ఎవరు కూడా మా భూమి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సిటిజన్షిప్ కంపల్సరీ ఇస్తాం వాళ్ళకు అని చెప్పి ఉన్నది అన్నట్టు. అందులో ఏంటంటే మా భూమి గడ్డ మీద పుట్టి మా ఒక్క అధికారంలో ఉన్నది, సబ్జెక్ట్ టు ద జ్యుడిస్ట్రిక్షన్, అంటే మా అధికారంలో ఉన్న వాళ్లకు మేము వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తామని చెప్పింది. అయితే నార్మల్గా మనం అక్కడ ఏ దేశం పోయినా కూడా ఆ దేశ గవర్నమెంట్కు, ఆ దేశ చట్టాలకు, ఆ పర్టికులర్ లొకేషన్లో వాళ్ళ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ యాక్సెప్టబుల్ ఎక్సెప్టెన్స్ అందరూ ఉన్నది ఏంటంటే అంబాసిడర్స్ మీద మనం, అంటే ఇప్పటికి మనకు చైనా అంబాసిడర్ కానివ్వండి, యుఎస్ అంబాసిడర్ కానివ్వండి, ఇజ్రాయెల్ అంబాసిడర్ కానీ వాళ్ళకు మన పోలీస్ వాళ్ళకు వాళ్ళ మీద జ్యుడిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు అతను ఒక యాక్సిడెంట్ చేసి ఎవరన్నా యాక్సిడెంట్ అయినా కూడా పోలీస్ వాళ్ళు అతను అరెస్ట్ చేయడానికి అథారిటీ లేదు. కాబట్టి అంబాసిడర్స్ మీద జ్యుడిస్ట్రిక్షన్ లేదు. అంబాసిడర్స్ పిల్లలకి ఎప్పుడు కూడా యుఎస్ లో సిటిజన్షిప్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరికి ఇచ్చాను. అయితే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన ఫస్ట్ డేనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసేమన్నాడంటే మాకు ఇమిగ్రెంట్స్ మీద అథారిటీ లేదు కాబట్టి ఈ పిల్లలకు మేము సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఇది January 20th, 2025 తీసుకొచ్చాడు. ఆ 20th తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే కోర్టు ఇంజంక్షన్ గ్రాంట్ చేసి అందరికి సిటిజన్షిప్ ఇవ్వాల్సిందే అంటే అది సుప్రీంకోర్టు పోయింది. ఆ సుప్రీంకోర్టు దోలేదాకా ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ఉండే. అయితే ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే నీ దగ్గరకు వచ్చిన ప్లెయింటిఫ్స్కి మాత్రమే నువ్వు రిలీఫ్ ఇవ్వాలి, కానీ దేశానికి మొత్తం ఎందుకు రిలీఫ్ ఇస్తానవు అని ఒకటి. ఇంకోటి ఏంటంటే 22 స్టేట్స్, అంటే మా దగ్గర 50 స్టేట్స్ ఉన్నాయి. 50 స్టేట్స్లో 22 స్టేట్స్ ఏం ఫైట్ చేసినాయంటే మా దగ్గర పుట్టిన పిల్లలకు మా వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంది కాబట్టి ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ పర్టికులర్ స్టేట్స్కి మాత్రం నువ్వు గ్రాంట్ చేసుకోవచ్చునేమో అని సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది అన్నట్టు. అయితే ఇప్పుడు గందరగోళం ఏంటంటే ఈ సుప్రీంకోర్టు అయితే డెసిషన్ అప్ టు July 26 midnight 11:59 దాకా వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వస్తాయి. పుట్టిన వాళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు వస్తాయి, పాస్పోర్ట్లు వస్తాయి, యుఎస్ పాస్పోర్ట్లు వస్తాయి. ఆ తర్వాత పుట్టిన వాళ్ళకు కొద్దిగా డైలమాలు ఉందన్నట్టు. ఈ 22 స్టేట్ల ఎవరైతే ఫైట్ చేసిన స్టేట్స్ ఉన్నాయో ఆ 22 స్టేట్స్లో పుట్టిన వాళ్ళకి మాత్రం బర్త్ సర్టిఫికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ ఇస్తారు, సిటిజన్షిప్ పాస్పోర్ట్ ఇస్తారు, సిటిజన్షిప్ కూడా ఇస్తారు కదా. ఈ మిగతా 28 రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళ సంగతి ఏంది అన్నది ఒకటి. ఇంకోటి 22 రాష్ట్రాలు కూడా ఉంటుందా లేదా సుప్రీంకోర్టు నెగిటివ్ డెసిషన్ వస్తుందా అన్నది గందరగోళంగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వస్తుంది? ఫైనల్ తీర్పు సుప్రీంకోర్టు హియరింగ్ అక్టోబర్లో ఉందండి. కాకపోతే ఇది October 2025లో హియరింగ్ ఉంది. అక్టోబర్ ఇది దాదాపుగా మేము కూడా కొద్ది హియరింగ్ బాగానే ఎక్కువ నడుస్తుంది.
జనవరిలో మటుకు జనవరి 2026 మటుకు మాకు ఫైనల్ డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 19th 2025 నుంచి మళ్ళా దాదాపుగా ఏడాది మటుకు పుట్టిన పిల్లలకు వాళ్ళు మరి సిటిజనా కాదా అన్నది మాకు జనవరి 2026లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎవరన్నా ఒక పేరెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ యుఎస్ సిటిజన్ అయితే మాత్రం వాళ్ళకి కంపల్సరీ గ్రీన్ కార్డ్. అలా కాకుండా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు చాలా మంది రకరకాల వీసాల మీద ఉంటారు కదా, వాళ్ళు ఎంప్లాయీ జాబ్ వీసాలు వాళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద వస్తారు. ఏది F1 మీద కానివ్వండి, H1 మీద కానివ్వండి, O1, P1, Q1, L1, B2 వీళ్ళందరూ కూడా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద వస్తారు అన్నట్టు. ఇంకోటి మీకు స్టాట్స్ చెప్పాలంటే అక్కడ 3 పిల్లలు పుడితే ఒక పిల్లలు ఈ జ్యూరిస్డిక్షన్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద. ఎట్లా అదేంటి అంతమంది పుడతాను అన్నట్టు. నార్మల్గా మీరు తెలుసు కదా, యూరోపియన్ కంట్రీస్లో అమెరికన్స్ వాళ్ళ పిల్లలు కొద్దిగా ఎక్కువ కనట్లేదు. ఓహో, ముగ్గురులో ఒకరు ఈ పరిస్థితి దీనిలోకి వస్తారు. అవును, ప్రతి ముగ్గురులో ఒకరు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కిందకి వస్తారు. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హిస్టారికల్ డెసిషన్. ఇది సుప్రీంకోర్టు ఇటు డెసిషన్ ఇచ్చినా అటు డెసిషన్ ఇచ్చినా అన్ని పార్టీ వాళ్ళు క్లోజ్ గా వాచ్ చేస్తాను సుప్రీంకోర్టుని. ఇప్పుడు అంటే మీరు ఒకటి ఇమాజిన్ చేసుకోండి, 1/3 మా దగ్గర పుట్టే వాళ్ళు దీని కింద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చట్టంతో ఎఫెక్ట్ అవుతారు. అవును. ఓకే, గతంలో ఇప్పుడు జస్ట్ విజిటింగ్ వీసా పైన అక్కడికి వెళ్ళి కూడా అక్కడ పిల్లల్ని కలిగి వాళ్ళ సిటిజన్షిప్ వస్తుంది అని వచ్చేవాళ్ళు చాలా మంది. అవును, కొందరు తక్కువ మంది విన్నా నేను. ఇప్పుడు కూడా ఉందా అది? లేదండి, వాళ్ళు వచ్చినప్పుడు లేడీస్ మంచిగా మొత్తం చెక్ చేసి ప్రెగ్నెంట్ ఉంటే వెనకకు పంపిస్తుండ్రు. వాళ్ళకి అక్కడక్కడ అది దాన్ని ఏమంటారు, మనం డాక్టర్లు పెట్టి చెక్ చేస్తారు కదా, ఆడో గైనకాలజిస్టో లేదా నర్సో పెట్టి చెక్ చేసి వెనుక పంపిస్తాను వాళ్ళు. మేము మా ఆఫీస్ ఎంప్లాయీ ఒక ఆమె కొద్దిగా పొట్టుంది, ఆమెకు లేదు, షీ వాజ్ నాట్ ప్రెగ్నెంట్. వచ్చినప్పుడు ఆమె తీసుకుపోయి లోపల తీసుకుపోయి మొత్తం చెక్ చేసి పంపించిన ఆమె. సో అట్లా చెక్ చేసి పోయినా 1000 ఎవరో ఒకరు ఉంటారు అంతే తప్పితే ఎక్కువ మటుకు అట్లా లేదండి. ఇప్పుడు మీన్ వైల్ నెక్స్ట్ ఇయర్ 26 జనవరిలో తీర్పు వస్తుంది అనుకుందాం. ఈ లోపు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆ తీర్పులో ఉంటుంది. కానీ ఈ 22 రాష్ట్రాలు ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్కి యాక్సెప్టెన్సీ ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం. 22 రాష్ట్రాలు ఓకే. ఈ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా అక్కడికి వలస వెళ్ళి అక్కడ పిల్లల్ని అక్కడ డెలివరీ చేసుకుంటే వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ వస్తుందా? అదే ఇప్పుడు అందరు ప్రయత్నిస్తున్నారు. లెక్క ప్రకారం వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టెక్సస్, కాలిఫోర్నియా. టెక్సస్ మేము రెడ్ స్టేట్ అంటాం. రెడ్ స్టేట్ అంటే రిపబ్లికన్ స్టేట్, మేము రెడ్ స్టేట్ అంటాం. కొన్ని ఎట్లు ఉంటాయంటే రెడ్ స్టేట్, బ్లూ స్టేట్, గ్రే స్టేట్ అంటాం. బ్లూ స్టేట్ అంటేనేమో డెమోక్రాటిక్ స్టేట్స్, గ్రే అంటేనేమో అప్పుడు అటు ఇటు మారుతా ఉంటుంది అన్నట్టు. టిపికల్ గా మీకు కాలిఫోర్నియా, న్యూయార్క్ అన్నది బ్లూ స్టేట్, టెక్సస్ అన్నది రెడ్ స్టేట్. ఇప్పుడు కాలిఫోర్నియానేమో ఆ 22 స్టేట్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు టెక్సస్ లో పడితే వాడు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడు, మనకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడు వాడు. అయితే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తానంటే వీళ్ళు పిల్లల్ని బ్లూ స్టేట్ లో కంటానికి ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే వీళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలు ఉన్నారు. ఇప్పుడు అక్కడికి పోతే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర హాస్పిటల్ రెడీ లేదు తీసుకుంటానికి, అక్కడ గైనకాలజిస్ట్ కూడా ఫ్రీ లేరు. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ అమెరికా అంతా అక్కడికి వెళ్ళిపోయినట్టు. 1/3 మీకు 50% 28 స్టేట్స్ లో దాదాపు 50% పాపులేషన్ ఉంటుంది. అంటే ఈ 50% పాపులేషన్ అంతా అందరు పిల్లలు అక్కడికంటే ట్రై చేసేసిన పోయింది అనుకోండి, మరి అక్కడ హాస్పిటల్ ఉండాలి కదా రెడీ, అక్కడ గైనకాలజిస్ట్ ఉండాలి కదా, అది ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చాలా మంది నేను మాట్లాడేటోళ్ళకి వాళ్ళు అడుగుతారు అన్నట్టు, మరి ఏం చేస్తావు నువ్వు అంటే, మరి బాబు మరి అక్కడ పోతే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, నేనైతే నా పెన్లన్నీ అయితే నేను బ్లూ స్టేట్ తీసుకుపోతా అని చెప్తాను నేను. ఇక వాళ్ళ ఇష్టం, ఎందుకంటే ఎన్ని కోర్ట్ డెసిషన్స్ ఎప్పుడు ఎట్లయితేనే తెలియదు, నేను క్లియర్గా చెప్పలేను వాళ్ళకి. దాదాపుగా వాళ్ళు అర్థం చేసుకొని ఇక బ్లూ స్టేట్ పోవడానికి ట్రై చేసి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఏమంటారంటే అక్కడ పోయిన తర్వాత ఆడవాళ్ళు డాక్టర్ దొరుకుతలేరు, హాస్పిటల్ దొరుకుతలేదు. ఓకే ఓకే ఓకే. సో ఇవన్నీ మీరు అన్నట్టు జనవరి ఆ టైంలో, జనవరి 2026 టైంలో మనకు క్లియర్గా డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఇది మొత్తం అన్కాన్స్టిట్యూషనలే. కాకపోతే సరే నేను లాయర్ను ఒక సైడ్ ఆర్గ్యూ చేస్తాను కాబట్టి ఒకవేళ డెసిషన్ ఇచ్చినా కూడా నేనేమనుకుంటానంటే ఇంతకుముందు ఇటువంటి ల్యాండ్ మార్క్ డెసిషన్స్ వచ్చినప్పుడు కూడా అప్పటిదాకా పుట్టిన పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వవచ్చును అని నేను అనుకుంటున్నాను. ఎట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్. ఆ తర్వాత నుంచి పుట్టే పిల్లలకు ఇవ్వరేమో, ఒకవేళ జడ్జిమెంట్ ట్రంప్ ఫేవర్లో వస్తాయని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు అనుకోండి, వాళ్ళకి ఏముంటుంది, ఇప్పుడు మా పిల్లగాని కనుక రాలేదనుకోండి, మళ్ళా వాడు మొత్తం F1, H1 ఇమిగ్రేషన్ లాయర్ కావాలంటే ఎంత ఇబ్బంది. సో వాళ్ళు అది వాళ్ళు అవాయిడ్ చేయడానికి వాళ్ళు వేరే స్టేట్ మోడల్ ట్రై అవుతారు. బట్ ట్రంప్ ఆర్గ్యుమెంట్లో
ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారో ఆ రోజు నుంచి పుట్టిన వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వద్దు అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని విన్నాను. అవును, అతని ఆర్గ్యుమెంట్. అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ January 20th పాస్ చేసినా కూడా ఎఫెక్టివ్ డేట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ February 19th పెట్టిండు. అంతే సరే. February 19th of 2025. అతను ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేసేది ఏంటంటే, ఈవెన్ దో వీళ్ళకు ఇప్పుడు పుట్టిన పిల్లలకు పాస్పోర్ట్లు వచ్చినా బర్త్ సర్టిఫికేట్ వచ్చినా కూడా February 19th 2025 నుంచి కూడా ఎవరికి కూడా సిటిజన్షిప్ ఇవ్వకూడదు అన్లెస్ వాళ్ళ తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రం గ్రీన్ కార్డు వాళ్ళు ఉంటే తప్పితే వాళ్ళకి ఇవ్వకూడదని అతని ఆర్గ్యుమెంట్. ట్రంప్ ఆర్గ్యుమెంట్ అదే, మొదటి నుంచి అదే, ఇప్పుడు కూడా అదే. ఓకే. సో ఒక పేరెంట్ ఎవరో ఒకరు గ్రీన్ కార్డు హోల్డరు అయి ఉన్న వాళ్ళు కాకుండా ఉండే పిల్లలు ఎంతమంది ఉంటారు సార్? ఆ రేషియో ఎంత ఉంటుంది? 1/3 అని చెప్పిన కదా. అంటే 1/3 ఎవరు ఒక్కరు కూడా పేరెంట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ లేని వాళ్ళే 1/3 ఉంటారు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకుంటలేరు. మీరు ఏంటంటే ఇప్పుడు నాన్ ఇమిగ్రెంట్ పాపులేషన్ ఒకటి ఇది మన తెలుగు వాళ్ళు అని మీరు అనుకుంటారు. ఒక తెలుగు వాళ్ళు కాదండి, ఆడ మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, గౌతమేలా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వేరే కంట్రీస్ నుంచి, సౌత్ అమెరికా నుంచి చాలా మంది వస్తారు అన్నట్టు. వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా కౌంట్ చేయాలి కదా. లీగల్ మైగ్రెంట్సే కదా ఎవరు? మాక్సిమం ఇప్పుడు మనోళ్ళు లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళు కాదు. ఈవెన్ నార్త్ అమెరికా నుంచి వచ్చిన సౌత్ అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు గొడవకు వస్తారు. ఓకే ఓకే. ఆడ బార్డర్ 3000 కిలోమీటర్ల బార్డర్ ఎంతని గార్డ్ చేస్తారు, గోడదూకి వస్తారు. అందుకోసం ఇతను బార్డర్ వాళ్ళు కట్టాను కూడా ఇప్పుడు బడ్జెట్ లో వాళ్ళు పాస్ అయింది అవన్నీ. వాళ్ళు గోడదూకి వస్తారు, వాళ్ళకి ఏం అవసరం లేదు. బట్ మన దగ్గర నుంచి పోతున్న వాళ్ళు పర్టికులర్ నాకు తెలిసి తెలుగు స్టేట్స్ నుంచి పోతున్న వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారని నేను అనుకోవట్లేదు. చాలా తక్కువ. గుజరాత్ అటువైపు నుంచి ఎక్కువ. గుజరాత్ అటువంటి వాళ్ళు, పంజాబ్ నుంచి కొంత ఉంటారు. కానీ మన దగ్గర నుంచి చాలా మటుకు 95% లీగల్గానే పోయి లీగల్గానే ఉంటారు చాలా. ఓకే. కాబట్టి వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉందా ఇప్పుడు కంపారిటివ్లీ మెక్సికన్స్? వీళ్ళకి ఉన్నంత ఆందోళన వీళ్ళకి ఎంత ఆందోళన ఉంటాయి లీగల్గా వెళ్తున్న వాళ్ళకి? గోడ దూకొచ్చిన వాళ్ళు, ఇల్లీగల్ మైగ్రెంట్స్గా ఉన్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం. ఎందుకంటే మన ఇమిగ్రెంట్స్ ఏంటంటే, అరే నా భార్యను నేను కాలిఫోర్నియా తీసుకుపోతా, ఓకే, వాళ్ళకి ఫ్లైట్లో పోవడానికి పైసలు కూడా ఉండవు. అయ్యో. మళ్ళీ తర్వాత మనోళ్ళకి ఏంది, అందరికి ఇన్సూరెన్స్ ఉంటుంది దాదాపుగా. స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీ అంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. వాళ్ళు ఇంతకుముందు ఏంటంటే ప్రొవిజన్ ఎట్లేందంటే, గవర్నమెంట్ ఆడ అన్ని ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎప్పుడు కూడా పైసలు అడగరు, అయిపోయిన తర్వాతనే పైసలు అడుగుతారు. లేవంటే ఏం చేయలేరు వాళ్ళు. అట్లా పరిస్థితి ఉంది అన్నాడు అక్కడ. అయితే వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ లేని వాళ్ళందరూ కూడా చేస్తారంట. ఇప్పుడు వాళ్ళకు ఫ్లైట్ తీసుకొని లేదా ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని అక్కడ అరేంజ్మెంట్ మనోళ్ళకి కొద్దిగా ఈజీ, వాళ్ళకి చాలా కష్టం అక్కడ. వాళ్ళకి ఎఫోర్డబిలిటీ చాలా తక్కువ కదా. మన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, సరే ఏదైనా కూడా ఇటువంటి వాటి మీద మన ఇన్వెస్ట్మెంట్ పెడతారు, డబ్బులు పెడతారు. వాళ్ళంతా అన్ని పైసలు అక్కడ వేరే ఫ్రెండ్స్ సాయం చేసడానికి కూడా అంత ఈజీగా వాళ్ళకి దొరకరు. వాళ్ళకు మన ఇండియన్స్ కానివ్వండి, మన సౌత్ ఈస్ట్ ఏషియన్, ఈ మన దేశీ అంటాం ఇది పాకిస్తానీ, వీళ్ళందరికీ ఫైనాన్షియల్ సపోర్ట్ బాగానే ఉంటుంది. అరే నాయన ఉంటాడారా నాయన, డబ్బులు లేని ఉంటేనే అందరు తల అయితే డబ్బులు వచ్చాయని కాలిఫోర్నియా తీసుకోమని చెప్తాం. మిగతా వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. సో వాళ్ళంతా 1/3 అని చెప్తున్నారు, చాలా పెద్ద నెంబర్ అది. 1/3 పుట్టేవాళ్ళు అదే. వాళ్ళంతా ప్రభుత్వం పైన రివర్స్ అవడానికి సంబంధించిన అవకాశం లేదు, మొన్న లాస్ ఏంజల్స్లో అయినట్టుగా అవుతుండ్రు. అందుకోసం యుఎస్ మిలిటరీ చాలా స్ట్రాంగ్ కదండి. అప్పుడు మిలిటరీ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మిలిటరీ తీసుకొచ్చే బట్ అట్లా ఆందోళన చేస్తున్న వాళ్ళకి కొన్ని స్టేట్ సపోర్ట్ కూడా చేస్తారు. ఒకటేనండి, 1/3 ఆఫ్ ద పెట్టే పిల్లలు ఈ ప్రొవిజన్ కిందకి వస్తారు. కానీ 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఇల్లీగల్ పీపుల్ అని నేను అంటలేదు. ఓకే, ఎందుకంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ సౌత్ అమెరికన్స్ కు వాళ్ళు 4-5 పిల్లలు కంటారు. మన వాళ్ళు ఇండియన్లో 1-2 కంటారు. అమెరికాలో 3-4 కపుల్ కలిసి ఒక పిల్లలు కంటారు. అంటే యావరేజ్ గా అట్లా. సో అందుకోసం వీళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అయినా ఇప్పుడు టెక్నికల్గా మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం మాది 30 కోట్ల మంది అయితే దాదాపు 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది దాకా ఇల్లీగల్ పాపులేషన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు. సో అందుకోసం మీరు రైట్స్ ఎల్ఏలో కానీ మిగతా వాటిలో కానీ చూసుకోవచ్చు. అక్కడ చాలా పాపులేషన్స్, కొన్ని మా హ్యూస్టన్లో కూడా పోతే, కొన్ని ఏరియాలో పోతే తెలుగు అంటున్నా, ఇంగ్లీష్ మాట్లాడరు అక్కడ, స్పానిష్. అడే వాళ్ళకి అర్థం కూడా రాదు. మేమే మెల్లమెల్ల స్పానిష్ ముక్కలు నేర్చుకుని పోతాం. 1, 2, 3, 4, 5 అని మాట్లాడుకుంటూ పోతాంటాం. సో వాళ్ళు చేస్తున్న ఆందోళనకి, వాళ్ళు చేస్తున్న గొడవలకి కొన్ని స్టేట్స్ సపోర్ట్ చేస్తున్నాయి కదా, డెమోక్రాట్స్ సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. లాస్ ఏంజల్స్ లో స్టేట్ సపోర్ట్ అయితే చేస్తలేవు అన్నట్టు. అంటే ఇప్పుడు ఐస్ అంటే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది ఒక డివిజన్.
ఇప్పుడు మన దగ్గర కనుక సిబిఐ ఉంటుంది కదా, ఒక డివిజన్ అన్నట్టు. అట్లా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది ఒక డివిజన్ అన్నట్టు. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళకి ఎక్కువ మంది లేరు కాబట్టి వాళ్ళకి పోలీస్ సపోర్ట్ కావాలంటే కొద్దిగా ఎల్ఏ అటువంటి ఎక్కువ సపోర్ట్ ఇవ్వలేదు. మా టెక్సస్ అటువంటిది అయితే మొత్తం తీసుకొచ్చి సపోర్ట్ ఇచ్చి, కాలిఫోర్నియా ఏదైతే ఈ 22 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మంచి సపోర్ట్ చేయలేదు. చేయనందుకు అతను ఏం చేసాడు, నేషనల్ గార్డ్ అంటే మన దగ్గర సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అటువంటి వాటిని పట్టుకొచ్చి ఎన్ఫోర్స్ చేయడం మొదలుపెట్టిండు. కాకపోతే ఇప్పుడు వేరే బడ్జెట్ బిల్లు పాస్ అయింది, అందులో అతనికి కావాల్సిన వాడు అడిగిన దానికన్నా ఎక్కువ పైసలు వచ్చేసినాయి కాబట్టి ఇక వాళ్ళు ఐస్ ఎన్ఫోర్స్మెంట్ అవి ఇంకా ఎక్కువైతాయి. ఏంటి ఇప్పుడు ఆ డబ్బులు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు కొత్తగా బడ్జెట్ పాస్ అయిందండి మా దగ్గర అమెరికాలో. మా దగ్గర మీ మాదిరి మార్చ్లా ఏప్రిల్లా బడ్జెట్ పాస్ కావడానికి ఉండదు, ఇయర్లీ ఉండదు. ఆ బడ్జెట్ ఎప్పుడు ఒకసారి 3-4 ఏళ్ళకి ఒకసారి అంతే పాస్ అవుతా ఉంటుంది అన్నట్టు. అప్పుడప్పుడు ఆ ఎమర్జెన్సీ బడ్జెట్ ఏదైతే గవర్నమెంట్ మొత్తం ఏం అప్పు లేదు, ఇంకొద్ది ఎక్కువ అప్పు తీసుకోవాలంటే పార్లమెంట్ పర్మిషన్ కాబట్టి ఆ కొద్దిగా పర్మిషన్ ఇస్తారు. అరే నాయన నీకు $1 ట్రిలియన్ లేక ఒక $500 బిలియన్ అట్లా ఇచ్చుకుంటూ పోతా అంటున్నట్టు. ఈసారి ఏంటంటే పెద్ద బడ్జెట్ బిల్ పాస్ అయింది. ఆ బడ్జెట్ బిల్ దాదాపుగా $4-5 బిలియన్ ఎక్స్ట్రా లోన్ తీసుకోవడానికి అథారిటీ ఇచ్చిండ్రు. $170 బిలియన్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ మీద పెట్టిండ్రు. అంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు ఇప్పుడు ఏం చేసినంటే 3,000 నుంచి 4,000 దాకా ఎవ్రీ డే కంపల్సరీ డిపోర్ట్ చేయాలని టార్గెట్ పెట్టిండ్రు. ఇప్పుడు ఇది వీళ్ళు వచ్చిన అనుకోండి, ఆ 3,000 నుంచి 12,000 15,000 అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ 3,000 మంది 4,000 మంది వాళ్ళు డిపోర్ట్ చేస్తున్నారు కానీ వచ్చే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మొత్తం తగ్గిపోయినారు, బాగా తగ్గిపోయారు. ఇదివరకు వచ్చేది 100 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే ఇప్పుడు దాదాపు వాళ్ళు ఒక 10 మంది కన్నా ఇంకా తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ పోయినా అరెస్ట్ చేస్తానండి వాళ్ళ స్పాట్స్ ఉంటాయి. మాకు తెలుసు, గవర్నమెంట్ తెలుసు, అందరికి తెలుసు స్పాట్స్. హోమ్ డిపో అని ఒకటి ఉంటుంది అన్నట్టు. ఆడ మొత్తం మన లేబర్ అడ్డాలు ఉంటాయి కదా, ఆడ కూడా లేబర్ అడ్డాలు ఉంటాయి. ఆ లేబర్ అడ్డాల ఒక్కడు కూడా అమెరికన్ ఉండడండి, ఒక్కడు కూడా ఉంటాడు. అసలు మీకు ప్రసక్తి లేదు, ఆడ ఉంటాడు వాడు. ఆడ పోయి వాటి మొత్తం పట్టుకొని పోతారు. తర్వాత ఫ్లీ మార్కెట్ అని ఉంటుంది, అంటే ఎన్ని సెకండ్ హ్యాండ్ లో గూడ్స్ లా అనేది. అక్కడ కూడా 90% ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళు లీగల్ ఉండరు అన్నట్టు. అక్కడ పోయి వాళ్ళని పట్టుకొని పోతాను అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ పైన అన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన అమెరికన్ గవర్నమెంట్ చేయడం వెనక ప్రధానంగా రీజన్ ఏంటి? ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళని ఆపడం ఒకటి, ఓకే. లీగల్గా వెళ్తున్న వాళ్ళకు కూడా రకరకాల కాంప్లికేషన్స్, వాళ్ళు సోషల్ మీడియా ఖాతాలు చెక్ చేయడం, ఇంకేదో ఎన్ఫోర్స్ పెంచుతున్నారు అని చెప్తున్నారు. అవునండి. సో దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది? చాలా ఎఫెక్ట్ ఆల్రెడీ చూస్తున్నాం. బడ్జెట్ రాకముందు, డబ్బులు రాకముందే ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కటండి, వీసా అప్లై చేసేటప్పుడు స్టూడెంట్ వీసా మధ్యలో 1 నెల రోజులు మొత్తం బ్యాన్ చేసిండ్రు. వాళ్ళ సోషల్ మీడియా చెక్ చేస్తాను మొత్తం చెప్పిండ్రు. ఇప్పుడు తర్వాత ఫీజు ఇంక్రీజ్, వీసా కోసం ఫీజు ఇంక్రీజ్ అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చి $250 ప్రపోజల్ తీసుకొస్తాను. ఇంకోటి దాంట్లో కూడా ప్రీమియం ప్రాసెసింగ్, వీసా స్టాంపింగ్, మీరు B2 వీసా అటువంటి అపాయింట్మెంట్స్ కావాలంటే మీకు B1 కానీ B2 కానీ ఆల్మోస్ట్ 1 year 2 years వెయిటింగ్ లిస్ట్ ఉంది అన్నట్టు. దాంట్లో కూడా ఒక $1,000 ఎక్స్ట్రా ఇస్తే అది కూడా ఒక ప్రపోజల్ పట్టుకొస్తాను వాళ్ళు. ఇంకోటి ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపోర్టేషన్స్, ఇక్కడ నుంచి మీకు వీసా వచ్చినా కూడా మళ్ళీ అక్కడ పోయిన తర్వాత డిపోర్ట్ చేసిన కేసులు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు చేస్తారు అట్లా అంటే, ఇప్పుడు వాళ్ళకు అంటే టెక్నికల్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఏం చెప్పిండ్రు, మీకు పెళ్లి కాలేదని చెప్పిండ్రు, లేదా మీ మీద మీకేం క్రిమినల్ కేసులు లేవు అని చెప్పిండ్రు. తర్వాత మీ మీద క్రిమినల్ కేసు ఉన్నాయని తెలిసింది అనుకోండి, వాళ్ళు డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఓకే. సో అట్లా మన స్టూడెంట్స్ కూడా కొందరు ఏం చేస్తారంటే స్టూడెంట్ వీసా తీసుకొని పోతారు. తర్వాత ఏం డిటర్మైన్ అయింది అంటే వాళ్ళు పెట్టిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అనేది ఫేక్ అనుకోండి, అక్కడ పోయిన తర్వాత డిపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. కొన్ని అట్లుంటాయి, కొన్ని ఏమో జెన్యున్ గా చేసేటుంటాయి, కొన్ని ఏమో వాళ్ళకి ఏం అర్థం కాకున్నా కూడా డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. అర్థం కాకపోతే కూడా ఈ మధ్యలో అవి కూడా బాగా కేసులు అనేది, ఎస్పెషల్లీ అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది, తర్వాత షికాగో ఎయిర్పోర్ట్ నుంచి చాలా కేసులు అయినా అట్లా. సో ఇంకోటి FDNS అని ఒకటి ఉంటుందండి, ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మనం H1B ఫైల్ చేసినప్పుడు ప్రతి 20 కేసులకు ఒకసారి ఫ్రాడ్ డిటెక్షన్ వచ్చేది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ప్రతి 5 కేసులకు వాడు వచ్చి మొత్తం క్వశ్చన్లు అడతారు. ఓకే. ఇప్పుడు సార్ ఉన్నారు, మీరు కెమెరామ్యాన్ అంటే ఇప్పుడు అతను నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద అనుకోండి, మీరు సీనియర్ కెమెరామ్యానా జూనియర్ కెమెరామ్యానా, మీకు శాలరీ మరి జూనియర్ కెమెరామ్యాన్ కి ఇస్తానరా సీనియర్ కెమెరామ్యాన్ కి ఇస్తానరా, US సిటిజన్ కి అయితే మీ ఇష్టం ఏమైనా ఇచ్చుకోవచ్చు. కానీ ఒకవేళ కనుక H1B ఉంటే అతని జాబ్ డ్యూటీస్ కనుక సీనియర్ కెమెరామెన్ అయితే, మీరు జూనియర్ కెమెరామెన్ కనుక శాలరీ ఇస్తే
అప్పుడు టర్మినేట్ చేస్తారు అన్నట్టు ఆ పర్టికులర్ H1 వీసా. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కెమెరామెన్ అనేది ఇక్కడ సార్ వాట్ పర్పస్ వాట్ పొజిషన్ కోసం ఆయన వచ్చింది. అందులో కూడా మీరు సీనియర్ జాబ్ డ్యూటీస్ చేసి మీరు జూనియర్ ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతారు? ఇవన్నీ వాళ్ళకు ఎంప్లాయర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, మీ కెమెరామెన్ ఇంటర్వ్యూ చేస్తారు, పక్కన 2-3 ఇంటర్వ్యూ చేస్తారు. ఈయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాడు డిటర్మైన్ చేస్తాడు. ఓకే. సో ఈ ప్రతి ఒక్కటి బ్యూరోక్రసీ అనేది పెరిగిపోయింది అన్నట్టు H1B. నార్మల్గా H1B ఫైలింగ్ ఫీజు ఎంత అండి? దాదాపు $4,000 నుంచి $6,000 ఒక్కొక్క H1B ఫైల్ చేయాలంటే. ఇవన్నీ డబ్బులు మాకు అగేన్స్ట్ యాక్ట్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు ప్లస్ $170 బిలియన్ మాకు అగేన్స్ట్ యాక్ట్ అవుతాయి. ఓకే ఓకే ఓకే. అంతకుముందున్న విజిలెన్స్ కంటే ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ 10 times పెరిగింది. ఏది బడ్జెట్ బిల్ కాకముందే. ఈ బడ్జెట్ బిల్ వచ్చిన తర్వాత ఇంకెంత పెరుగుతుందో మాకు. ట్రంప్ రాగానే పెరిగింది. జస్ట్ డెసిషన్స్ తోటే చాలా పెరిగింది. ఇప్పుడు దీంతో ఇంకా పెంచుతారు అన్నారు. ఇంకా పెంచుతారు. 10 times అయితే. సో ఏంటి సార్ పర్పస్ ఏంటి? అమెరికాకు వచ్చే వలసలు ఆపేయాలనా? అది ట్రంప్ వెరీ క్లియర్గా చెప్పిండు కదా, అమెరికాకు వచ్చే వలసను ఆపేయాలి, వీళ్ళకి వచ్చే సిటిజన్షిప్ తీసేయాలి, F1 లా స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయాలి, OPT మీద కూడా బాగా రెస్ట్రిక్షన్ పెట్టాలి, H1 మీద కూడా బాగా రెస్ట్రిక్షన్ పెట్టాలని బాగా ఎంఫసైజ్ ఎలక్షన్లు కాకముందు చేసిండు. ఎలక్షన్ అయిన తర్వాత స్టీవెన్ మిల్లర్ అని ఇవన్నీ గైడెన్స్. ఇప్పుడు మనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇప్పుడు అంటే అటువంటి స్టీవెన్ మిల్లర్ ఆ టైప్ అన్నట్టు. అక్కడ అజిత్ డోవల్ సెక్యూరిటీ ఎట్లనో ఇతను అట్లా అన్నట్టు. ఇతని పాలసీస్ అన్ని యాంటీ ఇమిగ్రెంట్ అన్నట్టు. కంప్లీట్ గా ఇమిగ్రెంట్స్ తీసి పడేయాలి కంట్రీ నుంచి. ఉన్న నేచురలైజ్ అయిన వాళ్ళని కూడా పీకి పడేయాలి కొందరిని. ఎవరు గ్రీన్ కార్డ్ వేయడానికి చాలా రెస్ట్రిక్షన్ చేయాలి, ఉన్న గ్రీన్ కార్డ్స్ తక్కువ చేయాలి, F1 H1 వాటి మీద బాగా రెస్ట్రిక్షన్ పెట్టాలి. సో అవన్నీ స్టీవెన్ మిల్లర్ పాలసీస్. ఇతను తీసుకొచ్చి ఇమిగ్రేషన్ అడ్వైజర్ పెట్టి అతను వెనక నుంచి మొత్తం నడిపిస్తుండు. అయితే ఈ ట్రంప్ కు లీగల్ ఇమిగ్రేషన్ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఎప్పుడు అతను మాట్లాడినా కూడా లీగల్ ఇమిగ్రేషన్ గురించి పెద్దగా మాట్లాడిన ఫేవరబుల్ గా మాట్లాడతాడు. ఈ వెనకంబడి నుంచి ఈ చిన్న చిన్న ప్రొవిజన్స్ అన్ని పోయి మన కార్ కనుక పార్క్ చేసి పోయి పంక్చర్ చేసి వచ్చినట్టు ఈ స్టీవెన్ మిల్లర్ మొత్తం అన్ని చేసి పెడతాడు మనకు. సో ఇప్పుడు కమింగ్ డేస్ లో ఇంకా టఫ్ కాబోతోంది. ఇంకా ఆల్రెడీ 10 times అయింది, ఇంకా 10 times అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. దెన్ లేటెస్ట్ ఇంకోటి నేను ఏదో విన్నాను, డీన్యాచురలైజేషన్ అని చెప్పి విన్నాను. ఏంటి అసలు డీన్యాచురలైజేషన్ అంటే? ఇప్పుడు మేమందరం సిటిజన్స్, US సిటిజన్స్, మేము అక్కడ పుట్టకున్నా కూడా అక్కడ పోయి H1 H4 F1 వాటిని తీసుకుపోయి తర్వాత గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఏ క్రిమినల్ రికార్డ్ లేదని చెప్పి హిస్టరీ పెట్టి మేము సిటిజన్షిప్ అయినాం. మన చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది US సిటిజన్స్, ఇంక్లూడింగ్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ కూడా US సిటిజన్ అయితే, తెలుగు అమ్మాయి కదా, ఆమె కూడా US సిటిజన్. అట్లా ఇప్పుడు స్టీవెన్ మిల్లర్ పాలసీ ఏంటంటే, అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మెయిన్ అజెండా వాళ్ళు ఏం పెట్టుకుంటారంటే, మెయిన్ అజెండా ఉండాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒకటి ఆడ పోయి ఎవడన్నా టెర్రరిస్ట్ వస్తే అటాక్ కాకుండా చూసుకోవాలి. అది కాదు మెయిన్ అజెండా ఇప్పుడు వాళ్ళది. వాళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే, ఎవరైతే నేచురలైజ్ సిటిజన్స్ అయినరో కొందరిని వాళ్ళని డీనేచురల్ అంటే వాళ్ళ సిటిజన్షిప్ సర్టిఫికేట్ తీసుకొచ్చి డిపోర్ట్ చేయాలన్న పాలసీ పెట్టుకున్నాను. సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని కూడా ఆన్ వాట్ రీజన్? అయితే లాలో ఎట్లుందంటే, ఇప్పుడు మీకు సిటిజన్షిప్ వచ్చింది. మీకు సిటిజన్షిప్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్పినారు, నా మీద ఏదో 2-4 ట్రాఫిక్లు ఉన్నాయి తప్పితే మిగతా మీ మీద ఏం క్రిమినల్ కేసు లేవు అని చెప్పినారు. కాకపోతే మీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆల్రెడీ ఉంది అనుకుందాం, వేరే ప్లేస్లో, వేరే కంట్రీలో కావచ్చు, యుఎస్లో కావచ్చు, వేరే కెనడాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది. మీరు అబద్ధం చెప్పారు. సిటిజన్షిప్ అప్లికేషన్, గ్రీన్ కార్డ్ చేసినప్పుడు అబద్ధం చెప్పినారు, సిటిజన్షిప్ చేసినప్పుడు అబద్ధం చెప్పినారు. మీకు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత కూడా US గవర్నమెంట్ డీనాచురలైజేషన్ అథారిటీ మొదటి నుంచి పార్లమెంట్ ఇచ్చింది. ఎందుకంటే మీరు అబద్ధం చెప్పి తీసుకొచ్చారు. సో నార్మల్గా ఇటువంటి అన్ని పెద్ద క్రైమ్స్ అయిన వాళ్ళకు, స్పెషల్లీ మర్డర్స్, అటువంటి తర్వాత జెనసైడ్, అటువంటి వాటి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, మేము మీ కేస్ స్టడీలు ఎప్పుడూ మేము లా చదివినప్పుడు, LLM చదివినప్పుడు 1995 ఎప్పుడు చదివినప్పుడు డీనాచురలైజ్ ఎవరు చేసినారు అవన్నీ కోర్టుల ఛాలెంజ్ అయితే, ఆ నాజీస్ ఉంటారు కదండి, సెకండ్ వరల్డ్ వార్లా మన హిట్లర్ పనిచేసిన వాళ్ళు వచ్చి అబద్ధం చెప్పి మేము ఎక్కడ నాజీ ఎటువంటి ఏం క్రూరత్వం చేయలేదని సిటిజన్షిప్ తీసుకొని వాళ్ళని మాత్రం డీనాచురలైజ్ చేశారు. అప్పుడు తర్వాత మళ్ళీ లేదు. ఇది పుస్తకాలలో చదివిన తప్పితే నేను 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తాను, ఒక్క కేసు కూడా నాకు రాలేదు యుఎస్లో. సో అవన్నీ పుస్తకాలు చదివినాయి. అయితే ఇప్పుడు జూన్లో ఇతను డీనాచురలైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్
ప్రయారిటీ అని పెట్టినప్పుడు అతను ఏం ప్రయారిటీ పెట్టిండంటే ఒకవేళ కనుక ఎవరైనా అబద్ధం చెప్పి సిటిజన్షిప్ వస్తేనే వాళ్ళకి తీసేయాలని చెప్పింది, విచ్ ఇస్ కరెక్ట్. కానీ కొన్ని కొత్తగా మీరేమన్నా క్రైమ్స్ అయిపోయిన తర్వాత కమిట్ చేసినా కూడా ఫైనాన్షియల్ క్రైమ్స్ కానివ్వండి, వేరే ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ కొన్ని క్రైమ్స్ మీరు సిటిజన్షిప్ తీసేసే అథారిటీ అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసిండు. నా దృష్టి ప్రకారం ఇది పార్లమెంటరీ రాలేదు కాబట్టి అది చెల్లదని నేను అనుకుంటున్నా. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ట్రై చేస్తారు. అందులో కొన్ని ప్రొవిజన్స్, ఒక మెయిన్ ప్రొవిజన్స్ మాకు అబ్జెక్షనబుల్ ఏముందంటే దట్ నేషనల్ సెక్యూరిటీకి ఇతను హానికరం. ఎవరు డిసైడ్ చేస్తారు నేషనల్ సెక్యూరిటీ అని? ఎట్లా డిసైడ్ చేస్తారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్? సో అది మాకు పెద్ద ప్రాబ్లం ఉంది. ఏముంది, ట్రంప్ 4 తిట్టినాం అనుకోండి, ఓకే, ఇట్లా మీ దగ్గర తిడుతూనే ఉన్నా, నేను తిడుతూనే ఉన్నా, ఇది పట్టుకొని ఇది నేషనల్ సెక్యూరిటీకి ఇతను పోయి ఇండియా ఛానల్లో పోయి తిట్టినా అండ్ డీనేషనలైజ్ చేసి ప్రొవిజన్ ఉందా అని అంటే ఉందని చెప్పుకోవచ్చు. ఏది మెమోలో ఉంది, లాలో లేదు. సో ఆ డీనేషనలైజేషన్ కూడా ఇప్పుడు అతని హైయెస్ట్ ప్రయారిటీ. దీనివల్ల ఏమైతుందంటే జనాలు భయభ్రాంతులు చేస్తుండ అన్నట్టు. మెంబర్షిప్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి కూడా భయభ్రాంతులు చేస్తుండ్రు. కానీ ఇవి కోట్లను అడగను, అట్లా భయపడుకుంటా మేము బతకడం కష్టం. కానీ నేను నడవేయని నేను అనుకుంటా. కానీ అందరికి ఇవన్నీ అర్థం కావు కదండి. వాళ్ళు ఎంత భయపడుకుంటుండాలి. నాలాంటి థింక్ చేసి 30 ఏళ్ళ నుంచి లాయర్గా పనిచేసి ఇన్ని కేసులు ఫైల్ చేసి వేల కేసులు గవర్నమెంట్ అగేన్స్ట్ గా ఫైట్ చేసి గెలిచిన నేనే వామ్మో అని థింక్ చేసిన నేను. మిగతా నార్మల్ ఆమ్ ఆద్మీలు ఎట్లుంటారండి వాళ్ళు? అలామింగ్ ఉంటుంది. ఏది సిటిజన్షిప్ అయిన కూడా 70 కార్ యాక్సిడెంట్ ఏమైంది, ఏం జరిగినా సిటిజన్షిప్ తీసేస్తారు అట్లా అన్నట్టు. కన్సల్టేషన్ చేస్తానండి, నాకు ట్రాఫిక్ డ్యూటీ వచ్చింది, నన్ను సిటిజన్షిప్ తీసేస్తానని ట్రాఫిక్ దానికి కూడా అని కాల్ చేస్తాను. చేయరాదు, వాళ్ళు చేస్తారని కూడా చెప్పలేదు. కానీ అంటే చెప్తానా, అంత భయపడుతుంది జనాలు అక్కడ. సోషల్ మీడియా ఏంటి? సోషల్ మీడియాలో మీ ఒపీనియన్ చెప్తే కూడా ఒపీనియన్ కూడా మీరు డిపోర్ట్ అవ్వడానికి కారణమవుతోంది అని ఈ మధ్య హమాస్ గురించి పిల్లడు ఎవరు అంటే అవి కొన్ని అతను గ్రీన్ కార్డ్ హోల్డరు కొలంబియా యూనివర్సిటీలో వాళ్ళు బాగా ర్యాలీ చేసిన అన్నట్టు. అతన్ని డిపోర్టేషన్ ప్రొసీడింగ్ లో పెట్టిండు పర్టికులర్ గా. అంటే ఇప్పటి మటుకైతే ట్రంప్ని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎవరిని వాళ్ళు చేయలేదు, చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. చేసిన కోర్టులు ఒప్పుకోవు. అయితే ఈ హమాసు అటువంటి వాటి మీద మాత్రం వాళ్ళు స్పెషల్లీ సిటిజన్షిప్ నేమ్ పాలస్తీనియా సపోర్ట్ చేస్తే సిటిజన్షిప్ పెద్ద పాలస్తీనియన్ సపోర్ట్ చేస్తే సిటిజన్షిప్ పెద్ద ఏం ఎఫెక్ట్ కాకూడదు. కానీ ఒకవేళ గనక ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నోళ్ళు కానీ, గ్రీన్ కార్డ్ మీద ఉన్నోళ్ళు కానీ, హమాస్ కానీ, తర్వాత పాలస్తీనియా ప్రొవిజన్స్ కానీ చేస్తే అప్పుడు డిపోర్ట్ వాళ్ళను కనుక తీసేసే ఛాన్స్ ఉంటుంది ఈ గవర్నమెంట్. ఎందుకంటే అంటే అక్కడ అమెరికా లెక్క ప్రకారం ఇప్పుడు మీకు పాకిస్తాన్ ఉన్నది కదండి, ఇక్కడికి వచ్చి మీకు హఫీజ్ సయ్యద్ అతను సపోర్ట్ చేస్తా అంటే వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ ఉంటుందో అట్లా ఫీలింగ్ ఉంటుంది. అయితే మా దగ్గర రైట్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ ఇమిగ్రెంట్స్కు అంత అప్లై కావు. మాకు యూఎస్ సిటిజన్ అప్లై అయినంత నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అప్లై కావు. వన్స్ పర్సన్ సిటిజన్ అయిన తర్వాత, అమెరికా సిటిజన్ అయిపోయిన తర్వాత మాకు ప్రాబ్లం ఉండకూడదండి. అదే కదా, అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఉంటుంది అనేది కదా. అతను బెదిరిస్తున్నాడు, ఆ మెమోలా బెదిరిస్తున్నాడు. అయినంత మాత్రం అట్లా మేము భయపడం. ఎందుకంటే డెమోక్రసీ అన్నది ఆటోమేటిక్ గా నడవదండి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేయాలి. ఫైట్ చేయండి డెమోక్రసీ ఉండదు. సో వి విల్ ఫైట్. నెక్స్ట్ అమెరికా అంటే 2 పార్టీల సిస్టమ్, డెమోక్రాట్స్ రిపబ్లికన్స్. ఇప్పుడు కొత్త పార్టీ ఎమర్జ్ అయింది, అమెరికా పార్టీ అని మస్క్ ఏదో పెట్టాడు. ఏంటి దాని ఇంపాక్ట్ ఏముంటుంది? అసలు థర్డ్ పార్టీ ఉందా గతంలో ఎప్పుడైనా అమెరికాలో? ఆల్రెడీ చాలా 100 పార్టీలు ఉన్నాయి మా దగ్గర. కాకపోతే ఫంక్షనల్ గా 2 పార్టీలకే ఛాన్స్ ఉంది అక్కడ. మిగతా పార్టీలు ఎక్కడ కూడా మీరు వినరు. వాళ్ళు పెద్ద కంటెస్ట్ చేసినా కానీ వాళ్ళకి వచ్చే ఓట్ల పర్సంటేజ్ 1% కన్నా లెస్ పర్సంటేజ్ ఉంటుంది. కాకపోతే కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఇలాన్ మాస్క్ పార్టీ ఫౌండరు, పార్టీ ప్రెసిడెంట్. అతను ఇలాన్ మాస్క్ యుఎస్ లో పుట్టలేదు. అతను యుఎస్ సిటిజన్ 25 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎప్పుడు అయిండు. అప్పటిదాకా అతను యుఎస్ సిటిజన్ కాదు. కాకపోతే మా దగ్గర అట్లేం లేదు. పార్టీ ఫౌండర్ అన్నది అతను ఇండియన్స్ యుఎస్ సిటిజన్ అని రూల్ ఏం లేదు. కాంగ్రెస్ ఫౌండర్ కూడా బ్రిటిషర్ కదా, అట్లా ఆ రూల్ ఏం లేదు. సో అతను ఫామ్ చేసిండు. అయితే హిస్టారికల్ గా మాకు దాదాపు 150 సంవత్సరాల నుంచి కూడా 2 పార్టీలు ఉన్నాయి. అంతకుముందు వేరే పార్టీలు ఉంటే మధ్యలో చేంజ్ అయిపోయింది. డెమోక్రటిక్ పార్టీ వచ్చింది, వేరే
ఏదో ఫెడరలిస్టిక్ పార్టీ ఏదో ఉండే అది చేంజ్ అయిపోయి డెమోక్రటిక్ పార్టీ వచ్చింది. మేము రిపబ్లికన్ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అంటాం, అంటే చాలా ముసలి పార్టీ, ఎప్పుడు అబ్రహం లింకన్ నుంచి అంతకుముందు నుంచి ఉన్న పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ లాగా గ్రాండ్ మన కాంగ్రెస్ పార్టీ. అయితే కొన్ని పార్టీస్ మధ్యలో వచ్చినాయి అన్నట్టు. స్పెషల్లీ 1992లా ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాస్ పెరాట్ అని ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసాడు. ప్రతిసారో 10-20 మంది కంటెస్ట్ చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ పేర్లు తెలియదు, ఊళ్ళు తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్న 50 స్టేట్లలో వాళ్ళ బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడో 2-3 స్టేట్లలో వాళ్ళందరూ వచ్చి పెటిషన్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. చాలా తక్కువ మంది అంటున్నట్టు. రాస్ పెరాట్ అనే అతను 1992లో ప్రెసిడెంట్ కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ సీనియర్ అతను బిల్ అంటే ఫస్ట్ టైం అయిపోయి సెకండ్ టైం బిల్ క్లింటన్ ఫస్ట్ టైం. అప్పుడు 1992 ఎలక్షన్స్లో మాత్రం రాస్ పెరాట్ కంటెస్ట్ చేసి నాకు తెలిసినంత మటుకు బిట్వీన్ 15 and 19% ఓట్స్ వచ్చినాయి అతనికి. సిగ్నిఫికెంట్ నెంబర్. ఆ తర్వాత అతను రిఫార్మ్ పార్టీ ఏదో పెట్టిండు. 1996లో కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు, కొద్దిగా తక్కువ వచ్చినాయి అప్పటికి. అయితే అప్పుడు రాస్ పెరాట్ కాంటెస్ట్ చేసినప్పుడు 15% అనుకో, నాకు ఎగ్జాక్ట్ తెలియదు, 15% ఓట్ వచ్చినా కూడా దానివల్ల ఏమైందంటే ఆ రిపబ్లికన్ ఓట్స్ అనేది 12% అక్కడి నుంచి లాగిండు. ఓకే, హీస్ ప్రో రిపబ్లికన్. లెట్స్ సే హీస్ మోర్, మేము కన్జర్వేటివ్స్ లిబరల్ అంటాం మేము అక్కడ. ఓకే, రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్, రైటిస్టు లెఫ్టిస్ట్. ఇతను రైటిస్ట్ కాబట్టి ఈయన ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అన్నట్టు. ఎవరు రాస్ పెరాట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రీమ్ రైటిస్ట్. సో లెఫ్ట్ వింగ్ నుంచి తక్కువ తీసుకుంటాడు కదా ఎక్స్ట్రీమ్ రైట్ మిస్టర్ న్యాచురల్ గా. ఇప్పుడు మీకు సింపుల్ గా అంటే నాకు ఎక్కువ అర్థం కాకున్నా కానీ ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు బజరంగ్ దళ్ ఒక పార్టీ పెట్టింది అనుకోండి, బజరంగ్ దళ్ బీజేపీ కన్నా రైట్ సైడ్ కదా. ఎక్కువ మటుకు ఎవరు ఓటు చీల్స్తుంది, కాంగ్రెస్ ఓటు చీల్స్తుందా, బీజేపీ ఓటు చీల్చే? అవును, ఎక్కువ మటుకు బీజేపీ చీల్చే ఛాన్స్ ఉంటుంది. అట్లా రాస్ పెరాట్ అన్నది రిపబ్లికన్ పార్టీ నుంచి ఎక్కువ చీల్చిండు కాబట్టి క్లింటన్ గెలిచిండు. అప్పుడు 2 సార్లు క్లింటన్ గెలిచడానికి అతనే కారణం. సో అట్లా గెలిచిండు. అయితే ఇప్పుడు ఇతను ఇలాన్ మస్క్ ఫామ్ చేసినప్పుడు ఇతను ఎక్స్ట్రీమ్ రైట్ కాదు, ఈయన రైట్ వింగ్, సెంట్రిస్ట్ రైట్ వింగ్ పర్సన్, పార్షియలీ రైట్, సోషల్లీ డెమోక్రటిక్, పార్షియలీ రైట్ ఎక్కువ. అయితే ఇతను ఓట్లు లాగే ఎక్కువ రైట్ వింగ్ నుంచి ఎక్కువ లాగే ఛాన్స్ ఉంది. అందుకోసం డెమోక్రాట్స్ అందరూ మంచిగా చూస్తారు, వాళ్ళు వీడు ఎంత మంచిగా పెరుగుతాడో అంత మంచి లాభం వాళ్ళు చూస్తారు అక్కడ, కాషియస్ గా చూస్తాను. రిపబ్లికన్స్ ఏమో క్రిటిసైజ్ చేస్తాను కానీ వీళ్ళు కాషియస్ చూస్తాను. థ్రెట్ టు ట్రంప్ ఓన్లీ. ట్రంప్ అంటే నెక్స్ట్ ఎలక్షన్ ట్రంప్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే మాకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి. మా దగ్గర 4 years ఒకసారి ప్రెసిడెంట్ ఎలక్ట్ అవుతాడు. లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ వేరే, లోక్సభ వేరే. ఇప్పుడు లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, మీ దగ్గర రాజ్యసభ అంటే మా దగ్గర సెనెట్. లోక్సభ అన్నది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేము ఎలక్షన్స్ చెప్తాం, ప్రతి 2 ఏళ్ళకి అయితే. రాజ్యసభకు ప్రతి 2 ఏళ్ళకి అయితే కానీ అది డైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి మా దగ్గర. ఓన్లీ 1/3 ఆఫ్ ద సీట్స్ కి అయితే అన్నట్టు, ప్రతి 33 సీట్లకి అయితే అన్నట్టు ఎవ్రీ 2 years కి. అయితే ఈసారి హౌస్ రిప్రజెంటేటివ్స్ లో మాత్రం ట్రంప్ పార్టీ రాదు, లోక్సభ మారిపోద్ది. ఇప్పుడు ఏ బిల్లు పాస్ చేయాలన్నా కూడా ఈ ఫస్ట్ 2 years పాస్ చేయాలి. అంటే ఇది ఒక ట్రంప్ గురించే మాట్లాడతలేను నేను. ఎప్పుడంటే 1980s రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైతే ప్రెసిడెంట్ అయినరో వాళ్ళ ఆపోజిట్ పార్టీ ప్రతిసారి లోక్సభ ఎలక్షన్ లో గెలిచింది. ఏది ఫస్ట్ 2 years అప్పుడేమో ఆ ప్రెసిడెంట్ పార్టీ ఉంటది, ఆ తర్వాత ప్రెసిడెంట్ చేంజ్ అయింది. రొనాల్డ్ రీగన్, జార్జ్ బుష్, క్లింటన్ తర్వాత మళ్ళీ జూనియర్ బుష్, ఒబామా, ట్రంప్, బైడెన్ అండ్ ట్రంప్ అగైన్. సో ఇతను చేసే శకలు కూడా గెలిచేటం కనబడుతుంది, హౌస్ పోతుంది. సో దాంట్లో కంటెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మస్క్ కంటెస్ట్ చేయొచ్చు, అంత ఈజీ కాదు గెలవడం అక్కడ. అతను చెప్పే ప్రకారం ఏంటంటే అతను 8 నుంచి 16 సీట్స్ అంటే 430, 440 సీట్స్ 8 నుంచి 16 సీట్స్ జెన్యున్ గా కంటెస్ట్ చేస్తా అని చెప్పాడు. అంటే మొత్తం దాన్ని మొత్తం అంతా పెట్టుకొని జెన్యున్. తర్వాత సెనెట్ లో 2 నుంచి 4 సీట్స్ కంటెస్ట్ చేస్తా అని చెప్తాడు అతను. కానీ పబ్లిక్ మూవ్మెంట్ ఎట్లుంటుందో చెప్పలేము. ఉందా సార్ ఏమైనా డిస్కషన్ ఉందా? నేనైతే ట్రంప్ ఎలాన్ మస్క్ పార్టీ
అవునా? నేను సెంట్రిస్ట్ ను, నేను ఫైనాన్షియల్ కన్జర్వేటివ్, సోషల్లీ లిబరల్ పర్సన్. ఇమిగ్రేషన్ లో ఇతను ట్రంప్ అతను ఇమిగ్రేషన్ లో లిబరల్ పర్సన్. ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ లేనిది అతను కూడా H1 మీద వచ్చి F1 మీద వచ్చి H1 మీద వచ్చి గ్రీన్ కార్డ్ సంపాదించిన అతనే కదా. అతను ఇటువంటి అన్ని బెనిఫిట్స్ ఉండాలి, ఇటువంటి అన్ని సపోర్ట్ చేయడానికి ఆయన నెంబర్ 1 క్యాండిడేట్. దాంతో ఒక డ్రిఫ్ట్ వచ్చింది అతను. ఇంకోటి ఏంటంటే ఆయన ఫైనాన్షియలీ కన్జర్వేటివ్. ఎంత ఫైనాన్షియలీ కన్జర్వేటివ్ అంటే ఈ ట్రంప్ మొదలు డోజ్ అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మొదలుపెట్టి మొత్తం డబ్బులు ఖర్చు అంతా కట్ చేసి ఉన్న లోన్ అంతా కడదామని చెప్పి వీళ్ళిద్దరు ప్రపోజ్ చేసి కూర్చున్నారు. అక్కడ పోయిన తర్వాత లోన్ లేదు మళ్ళీ నేను ఫ్రీ ఇస్తా ట్రంప్ మొదలు పెడితే అక్కడి నుంచి తను సపరేట్ అయింది. సో ఫైనాన్షియల్లీ లోన్ కట్టాలి, సోషల్లీ లిబరల్ కాబట్టి నేను ఆ పార్టీకి బిలాంగ్ చేస్తాను, నేను ఖచ్చితంగా అనుకుంటాను. సో ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ అయినా, ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ, టెక్నాలజీ ఫ్రెండ్లీ. టెక్నాలజీ ఫ్రెండ్లీ ఆటోమేటికలీ బికమ్స్ లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ, నాట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ. లీగల్ ఇమిగ్రెంట్స్ ఫ్రెండ్లీ ప్లస్ ఫైనాన్షియల్ కన్జర్వేటివ్. ఓకే, ఉంటుందా మీ ఈ థాట్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది కదా, సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది కదా? సిగ్నిఫికెంట్ ఉంటుందా లేదా మనకు చెప్పలేము, ఎందుకంటే ఈ చాలా మంది డోనర్స్ ఉంటారు కదండి, చాలా మంది డోనర్స్, తర్వాత పొలిటికల్ అంబిషియస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో ఇప్పుడు నాలాంటి వాళ్ళు పొలిటికల్ పోయి ఆడపోయి కాంటెస్ట్ చేస్తాను కాదు కదా, ఏదో సపోర్ట్ చేస్తాం, నేను పైసలు ఇస్తాం, ఓటేస్తాం, అంత పొలిటికల్గా అంబిషియస్గా ఉండే వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో జాయిన్ అయిన అనుకోండి, వాళ్ళకి మరి ఫ్యూచర్ ఉంటుందా లేదా అని తెలియదు కదా. అదొకటి వాళ్ళు బాగా హెసిటేట్ చేస్తున్నట్టు. తర్వాత ఫైనాన్షియల్ డోనర్స్, అది తనకు ఉన్న డబ్బులు ఎంత డబ్బులు ఉన్నా కానీ ఫైనాన్షియల్ డోనర్స్ వీళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తారా? ఎప్పుడు కూడా గెలుపు గుర్రాల మీద పైసలు పెడతారు కానీ అప్పటిదాకా పెట్టరు కదా, అది ఎట్లుంటుంది అన్నది తెలియదు అన్నట్టు. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాడు, ఇంకా ఇవ్వలేకపోతాడు. ఇంకోటి ఏంటంటే రాస్ పిరాట్ 15% ఓటు తీసుకొచ్చి సొంత పైసలు పట్టుకొచ్చాడు, అతను కూడా బిలియనీరే. మస్తు డబ్బులు ఉన్న అతను, మొత్తం డబ్బులు ఆయన సొంతంగా పెట్టుకొని వచ్చిండు అతను. వేరే ఫైనాన్షియల్ ఎవరు ఇవ్వకపోయినా కూడా అతను పెట్టుకొని వచ్చి 15% ఓటు తీసుకొచ్చుకున్నాడు అతను. ఇతను కూడా అంటుండు, మరి చూడాలి ఏమైతే పైసలు పెడతాడు. మాటకు వస్తే ట్రంప్ కూడా వెల్ ఆఫ్, స్టిల్ ఆయన ఎలాన్ మస్క్ సపోర్ట్ తీసుకున్నాడు కదా ఫైనాన్షియల్. ట్రంప్ వెల్ ఆఫ్ కాదన్నది ఆయన ఇన్కమ్ ట్యాక్స్ చూసిన వాళ్ళు చెప్తారు, అలాంటి డొల్లా అంటారు, మనకు తెలియదు. ఎలాన్ మస్క్ మాత్రం డబ్బులు ఉన్నాయని అందరికి తెలుసు, ఆడ పబ్లిక్ కనబడుతున్న స్టాక్. ఏంటి అసలు గొడవ ఏంటి ఇద్దరికి? మొదలు బైడెన్ కొద్దిగా సమ్ రీజన్ యాంటీ ఎలాన్ మస్క్ పోయిండండి. అతను ఎలక్ట్రిక్ కార్స్ అందరిని ఇన్వైట్ చేసి ఎలాన్ మస్క్ ఇన్వైట్ చేయాలి. ఓకే, ఇట్స్ జస్ట్ సింపుల్. అంటే ఎలాన్ మస్క్ ఈజ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. అతను నో డౌట్ అబౌట్ ఇట్, ఫాదర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పొచ్చు అతను. అటువంటి అతను ఇన్వైట్ చేయకుండా చాలా మటుకు బైడెన్ ప్రభుత్వం ఇతన్ని, ఇంకొక రూమర్ ఏంటంటే బైడెన్ ప్రభుత్వం ఇతని సిటిజన్షిప్ కూడా తీసేయడానికి ప్రయత్నించింది అని ఒక రూమర్ ఉంది అన్నట్టు. హ్యూమిలేట్. అప్పుడు ట్రంప్ ఏంటంటే ఫైనాన్షియలీ నీ కన్జర్వేటివ్ అది అని చెప్పి మరి ఆ రిలేషన్షిప్ అతను ఇద్దరు సపోర్ట్ చేసి, ఇంకోటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగా బిలీవ్ చేస్తాడు ఎవరు, ఎలాన్ మస్క్. ఇతన్ని ట్విట్టర్లో ఫేస్బుక్ లో మొత్తం బ్యాన్ చేసిండు కదా, ఎవరిని, ట్రంప్ అప్పుడు. అది ఈయన అపోజిషన్ మొదటి నుంచి కూడా. అరే నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అతను ఎక్స్ప్రెస్ చేయని అని అతను ఎక్స్ప్రెస్ చేసిన, అది బైడెన్ నచ్చుండదు, బైడెన్ నచ్చుంటుందో మరి ఏదైనా కానీ. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయి మొత్తానికైతే గెలిచిన తర్వాత ఇతని డోజ్ దాని మీదే పెట్టిండు అన్నట్టు, ఇది గవర్నమెంట్ లో బ్యూరోక్రసీ మొత్తం తగ్గియాలని. ఆడిపోయిన తర్వాత ట్రంప్ ఆయన నెగలనీయలే, అన్ని కట్టింగ్లు చేయొద్దని చెప్పేసిండు. ఇంకోటి మెయిన్ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఈ బడ్జెట్ బిల్ అప్పుడు ఎలాన్ మస్క్ మొదటి నుంచి ఏం చెప్పిండంటే మనము ఈ ఖర్చులు అన్నది తగ్గియాలి, లోన్ అన్నది పే చేయాలి. ఈ బడ్జెట్ బిల్ ఏంది, ఖర్చులు ఇంకా పెంచి అప్పులు ఇంకా పెంచి, అక్కడ మెయిన్ డిఫరెన్స్ వచ్చింది. కాకపోతే రూమర్ ఏమంటారంటే అది తప్పు. రూమర్ ఏంటంటే బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ కు 7,500, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే 7,500, అంటే దాదాపుగా 7 లక్షల రూపాయల దాకా మీకు బెనిఫిట్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది. ట్రంప్ కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ వాళ్ళకి ప్రమోట్ చేసి, కోల్కి ప్రమోట్ చేసి ఎలక్ట్రిక్ కార్స్ ను డిస్కరేజ్ చేశారు. ఈకో ఫ్రెండ్లీ కదా ఇది, ఎవరు మీరంటా. రిపబ్లికన్ పార్టీ ఏం బిలీవ్ చేస్తుంది తెలుసా, ఈ గ్లోబల్ వార్మింగ్ అన్నది డెమోక్రాట్స్ క్రియేట్ చేసిన రూమరు, యాక్చువల్ ట్రూత్ లేదంటారు. బట్ అది లిమిటెడ్ సోర్స్ కదా, ఆయిల్ అయినా గ్యాస్ అయినా లిమిటెడ్ సోర్స్ కదా. అది లిమిటెడ్ సోర్స్ అంటే మనకు, అంటే అదొకటి దాంట్లో కొద్దిగా డిసగ్రీ కావచ్చు. మనం ఏంటంటే మనకి 30 ఏళ్ళ కింద మనం చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఏం చెప్పినండి, ఆయిల్ 20 ఏళ్ళలో ఖతం అవుతుందని చెప్పారు. ఇప్పుడు 30-40 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా 100 సంవత్సరాలు కూడా ఖతం కాదని చెప్తున్నారు.
సరే అది పక్కన పెడితే వెదర్ ఆయిల్ అన్నది మనకు పొల్యూషన్ క్రియేట్ అయిద్దా, బొగ్గుతోటి మనకు పొల్యూషన్ క్రియేట్ అయిద్దా అంటే ట్రంప్ బిలీవ్ చేసేది ఏంటంటే బొగ్గుతోటి పొల్యూషన్ కాదు, సోలార్ తోటి పొల్యూషన్ క్రియేట్ అవుతుందని అతను బిలీఫ్ అన్నట్టు. అంత ఎక్స్ట్రీమ్. సో అది రివర్స్. ఈ 7,500 క్రెడిట్ అన్నది తప్పు. ఎందుకంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ 7,500 పెట్టినప్పుడు ఇలాన్ మస్క్ యాక్చువల్లీ అపోజిషన్ దాన్ని. ఎందుకు అపోజిషన్ అంటే వాళ్ళ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది, వాళ్ళకి అవసరం లేదు బెనిఫిట్ రావడానికి. మిగతా కంపెనీస్ బెనిఫిట్ అయితే అతనికి అవసరం లేదు. అప్కమింగ్ కంపెనీస్ అడ్వాంటేజ్ అతనికి అడ్వాంటేజ్ కాదు కాబట్టి ఆయన పెద్ద దాన్ని డిస్కరేజ్ చేసిండు. అయితే వీళ్ళందరూ ఏమంటారంటే ట్రంప్ తీసేసినందుకు ఇతను అపోజ్ చేస్తాడు, తప్పది. లాస్ట్ టైం కూడా ఇలాన్ మస్క్ వాజ్ వన్ ఆఫ్ ద 20 అడ్వైజర్స్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ అండ్ సర్టన్ అదర్ థింగ్స్. అతను ప్యారిస్ దాంట్లో పోయి హీ పుల్డ్ అవుట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ సిగ్నేచర్స్ దట్ వాస్ డన్, అక్కడి నుంచి బ్యాక్ ఆఫ్ అయింది. అప్పుడు ఇతను రిజైన్ చేసి వచ్చేసినప్పుడు అది ఒక రీజన్. ఏది ఇతను ఆయిల్ తర్వాత కోల్ అటువంటి కంపెనీస్ కి బెనిఫిట్ చేయడం అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే ఆ గవర్నమెంట్ కట్టింగ్ అన్నది కట్ చేయకపోవడం ఇంకో రీజన్. ఇంకోటి లోన్ ఎక్కువ తీసుకుపోవడం. ఎన్ని డిసగ్రిమెంట్స్ ఇలాన్ మాస్క్ ట్రంప్కి వచ్చినాయండి. ఓకే, ఈ రెమిటెన్స్ ట్యాక్స్ ఏంటి సార్? కొత్తగా వింటున్నాను. యూఎస్ నుంచి ఎవరైనా డబ్బులు ఇక్కడ పంపించాలంటే ట్యాక్స్ వేస్తుందా యూఎస్? ఇంతకుముందు లేదా? ఇంతకుముందు ఏం ట్యాక్స్ లేకుండే. ఇప్పుడు ఫస్ట్ ప్రపోజల్ ఏం చేసిండ్రంటే దట్ యుఎస్ నుంచి కొంత డబ్బులు యుఎస్ నుంచి బయటకు పంపిస్తుంది కాబట్టి వాటి మీద 5% ట్యాక్స్ ఇద్దామని ప్రపోజ్ చేసిండ్రు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇది మొన్న సెకండ్ టైం వచ్చింది. ఆ బిల్లును బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటారు. ఆ బిల్లులో 5% ప్రపోజ్ చేసిండ్రు. దాన్ని మొత్తం నెగోషియేట్ చేసి మొత్తానికి తక్కువ తీసుకొచ్చిండ్రు. అయితే ఈ మన దగ్గర అక్కడ యుఎస్ నుంచి రెమిటెన్సెస్ ఉన్నాయి కదండి. ఆ రెమిటెన్సెస్ లో ఏంటంటే నెంబర్ 1 కంట్రీ టు గెట్ ద బెనిఫిట్ ఇన్ ద రెమిటెన్సెస్ ఇస్ విచ్ కంట్రీ? ఇండియా. మెక్సికో కాదు, ఇండియా వాళ్ళే బాగా. ఎందుకంటే మన ఎఫోర్డబుల్ చైనా క్లోజ్ కూడా లేదు, అంత ఇమిగ్రెంట్స్ వాళ్ళు లేరు ఇప్పుడు. మొదలు ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చిన ఇమిగ్రెంట్స్ అందరూ వాళ్ళ F1 మీద మనకన్నా ఎక్కువ మంది వచ్చినా కూడా వాళ్ళు H1 కూడా తీసుకోరు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కంట్రీ అంత డెవలప్ అయింది కాబట్టి అక్కడ పోతారు. సో చైనా కన్నా మనది రెమిటెన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ రెమిటెన్సెస్ 5% మనకే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది. మెక్సికో అటువంటి కంట్రీస్ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది, కానీ మన ఇండియాకు బాగా ఎఫెక్ట్ అయ్యింది. కాకపోతే దాన్ని ఏం చేసినట్టు సెనేటర్స్ కాంగ్రెస్ మన కాంప్రమైజ్ తీసుకొచ్చి 1% తీసుకొచ్చింది అన్నట్టు. సో దీనివల్ల మనకు ఆ 1% అయినా కూడా నష్టమే మనకు. అంతకుముందు అసలు లేదు కదా, అంతకుముందు లేదు. కానీ ఆ 5% కానీ 1% బెటర్. వాళ్ళు ప్రపోజ్ చేసిన 5% అంటే బాగా ఘోరం అనిపించింది మాకు. 1% సర్లే ఏం చేస్తామని చెప్పి. ప్రీవియస్ ఎలా ఉండేది? ప్రీవియస్ నో మనం బ్యాంక్ నుంచి పోయి ఇట్ ఈస్ లీగల్ మనీ అని చూపిస్తే సరిపోతుంది. అంతే, ఎక్కడైనా అంతే. బ్యాంక్ నుంచి పోయి ఇట్లా పోయి టక్కన బటన్ కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ బ్యాంక్ తోటి మాట్లాడుకుంటాం, మన రేట్ ఎంత ఇస్తారా అని బ్యాంక్ తోటి మాట్లాడుకొని రేట్ మంచిగా ఇస్తామంటే ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసేస్తే వచ్చిన రోజు ఆ ట్రాన్స్ఫర్ రోజు ఇచ్చేస్తున్నాడు. మాకేం ఎక్కడ ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంపోజ్ చేసినట్టే ఇప్పుడు 1%. 1% ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇది? నాకు ఎగ్జాక్ట్ అయితే బట్ అబౌట్ టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్. అది పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడానికి వీలు ఉంటుంది. ఓకే, ట్రేడ్ అగ్రిమెంట్ ఏదో ఇండియాతో ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటారనే మాట కూడా ట్రంప్ దగ్గర రొటీన్ వింటున్నాయి ఈ మధ్య. అయ్యా, ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితోటి, జపాన్ తోటి కూడా, మెక్సికో తోటి కూడా, కెనడా, ఇవన్నీ ఫ్రెండ్లీ దేశాలు, ఇండియా తోటి కూడా, రష్యా తోటి కూడా, చైనా తోటి కూడా, అందరితోటి కూడా. ఇంకోటి ఏంటంటే ఒక లాజికల్ గా దేర్ ఇస్ కొంత ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఇప్పుడు మా దగ్గర నుంచి జాన్ డీరీ ట్రాక్టర్ మీ దగ్గరకు వస్తేనేమో ఇండియానేమో 100% ట్యాక్స్ ఉంది, టారిఫ్ ఉంది. మీ దగ్గర నుంచి మహేంద్ర ట్రాక్టర్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే 2.6% ఉంది. అంటే దాదాపుగా 87% డిఫరెన్స్ ఉంది. 97% టారిఫ్ డిఫరెన్స్ ఉంది. అంత తేడా ఉంది, చాలా మటుకుంది. మేము అక్కడి నుంచి ఇక్కడికి విస్కీ పంపిస్తే మీరు 100% ట్యాక్స్ ఇస్తారు. మీరు ఇక్కడ నుంచి ఫార్మసీ పంపిస్తే మేము ట్యాక్స్ వేయాం. ఓకే, అంటే మీరేమంటారు, విస్కీ అంటే మీ దగ్గర విస్కీ ప్రొడ్యూస్ చేస్తారా? మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేసినప్పుడు మా విస్కీ ఎందుకు తీసుకోరు? సరే, మీరు ఏదో ముస్లిం దేశము, మేము విస్కీ తాగము, నెంబర్ 1 కన్జ్యూమింగ్ విస్కీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇస్ ఇండియా అన్నప్పుడు మా మార్కెట్ ఎంత తగ్గిస్తారు అనే ట్రంప్ ఆర్గ్యుమెంట్.
లాజికల్ ఆర్గ్యుమెంట్స్ it is right. అతను చేసిన ఇందులో మాత్రం లాజికల్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే మీరు విస్కీ తాగుతానప్పుడు మాదెందుకు పంపించద్దు, మీ మెడిసిన్ కన్జ్యూమ్ చేసుకుంటాం, నేను మీ మెడిసిన్, లెట్ బి ఈక్వల్ పార్ట్నర్స్. అట్లా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా మా బాగా డిస్క్రిమినేట్ చేస్తున్నట్టు. ఎందుకంటే మీరు ఏం చేస్తారంటే లోకల్ ప్రొడ్యూసర్ ప్రొటెక్ట్ చేస్తాను ట్రై చేస్తారు. మరి మా లోకల్ ప్రొడ్యూసర్ ఎందుకు ప్రొటెక్ట్ చేయొద్దు, మేము మా జాన్ డీరీని అటువంటి వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయొద్దు అని చెప్పి అతనేమంటే, ఒకవేళ కనుక మీరు కనుక మా విస్కీ మీద ట్యాక్స్ ఇస్తే మీ ఫార్మసీ మీద మేము ట్యాక్స్ ఇస్తాం అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అని ప్రతి కంట్రీ మీద కూడా పోయింది అన్నట్టు. పోతున్నాడు కదా 40% ట్యాక్స్, 100% ట్యాక్స్, అదే 500% ట్యాక్స్ బ్రిక్స్ పైన. అది రోజుకు ఒక మనం తొండ ముదిరి ఏమంటే ఉసురు వెళ్ళినట్టు ప్రతి ఒక్క రోజు ఒకటి డైలాగ్ కొడతారు. సీరియస్ తీసుకోవట్లేదు సార్ ట్రంప్ని. అదే ప్రతి దాన్ని అంటే ఇప్పుడు లాజికల్ గా పోయి గవర్నమెంట్ తోటి కూర్చొని మోదీతో కూర్చొని, నాయన మోదీ లాజికల్ పర్సనే, జీపింగ్ లాజికల్ పర్సనే కూర్చొని, మరి నాయన ఇంత ఉన్నది నువ్వు బ్యాలెన్స్ చేయాలి, నువ్వు ఎన్ని ట్యాక్స్ తీసేయాలంటే కొన్నిటి మీద ఇటు అటు మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటే నెగోషియేషన్ ఉండాలి కదా. ఒకవేళ కనుక మోదీ ఒప్పుకున్నా సరే, కొంత అయితే ఒప్పుకుంటాడు కదా. ఇప్పుడు ఆల్రెడీ హార్డ్లీ డేవిడ్సన్ అటువంటి వాటి మీద ట్యాక్స్ తీసేసిన అతను. అట్లా కొన్నిటి మీద మెల్లగా తీసేసుకొని మొదలు ఒక 20 పైసలు లాక్కొని ఆ తర్వాత మెల్లగట్ల చేయొచ్చు కదా. ఒకటేసారి మొత్తమే 100% బ్రిక్స్ పోతే నువ్వు 500% టారిఫ్ వేస్తా, ఇవన్నీ అయిపోయి వీళ్ళు కూడా తెగేసారు. ఓకే చూద్దాంలే, మేము కూడా వేస్తాం. ఇప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు కదా, అన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఏమైందంటే మనం గ్యాంబ్లింగ్ టేబుల్ పోయినప్పుడు అన్ని పెట్టిన తర్వాత భయపడిపోయాడు. వీళ్ళందరూ ఒకసారి దిగబడ్డారు. నువ్వు ఒక్కొక్క కంట్రీని భయపెట్టినా అన్ని కంట్రీలు ఒకసారి భయపెట్టే మటుకు అందరు తిరగబడ్డారు. యాజ్ ఎ పర్సన్ ఆన్ హిస్ ఓన్ డెసిషన్ తీసుకుంటారు సార్. యుఎస్ గవర్నమెంట్ అంటే ఒక పెద్ద సిస్టము, కూర్చోవడం, మాట్లాడడం, డిస్కషన్, స్ట్రాటజీ ఇవన్నీ ఉంటాయి కదా. ట్రంప్ ఏదనుకుంటే 500% అని ఒక ట్వీట్ పెట్టేస్తే అయిపోతుంది. అది అలా అది కాదు. ఇవన్నీ ఏదైతే టారిఫ్ డిస్కషన్ అన్నది తను మొత్తం అడ్వైజర్స్, పాలసీస్, అరే మంచోళ్ళు చెడ్డోళ్ళు మొత్తానికి సొంతంగా టక్ గవర్నమెంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఒక డెసిషన్ వచ్చిన తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ కదా. పోస్ట్ పోన్ చేసుకుంటే అంటే మీరు భయపడతారని నేను అనుకున్నా. ఓకే, మీ ప్లాట్ దగ్గరకు వచ్చిన, మీ దగ్గరకు వచ్చి వైనర్ గారు నాదే అన్నా, భయపడలేదు, తిరగబడ్డారు. మీరు తిరగబడ్డారు, అర్థం కాలేదు నాకేం చేయాలన్నది. ఓకే ఓకే, అది పరిస్థితి అన్నట్టు. లీడర్షిప్ వీకెనట్టే. మరి అది మీ ఒక్కరితో కొట్లాడితే పర్లేదు, మీతోడు కొట్లాడు, వాంతోడు కొట్లాడు, వీంతోడు కొట్లాడు, అందరితో కొట్లాడే మటుకు అందరూ అగేన్స్ట్ అయినట్టు ఒకసారి తెలిసిపోయింది. వాళ్ళందరూ ఇంకా వాళ్ళందరూ ఒకటి కాలేదు. ఒకటి కావడానికి దానిలో చాలా ఉన్నాయి. మనకు చైనాతో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మనం వాటితో ఒకటి కాలేము. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్లో, ఎందుకంటే ఈ ట్రంప్ అన్నది ఈ 4 ఏళ్ళే ఉంటాడు కదండి. ఆ తర్వాత మనం ఇండియాతో, మన యుఎస్ తోటి మనం ఇంకా 100 సంవత్సరాలు బతకాలి కదా. ఈ ట్రంప్ అనడానికి టక్కున పోయి మనం చైనా జిందాబాద్ అని చెప్పలేం కదా. కరెక్ట్, మనకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా. అట్లా కెనడా ఉంటుంది, మెక్సికో, అవన్నీ ఫ్రెండ్లీ కంట్రీస్. కెనడా ఎంత ఫ్రెండ్లీ కంట్రీ అండి. వాళ్ళు ఎక్కడ వీళ్ళు మిలిటరీ పంపించినా వాళ్ళ తోకెంబడి పోతా అంటారు, వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ అంటారు, వాళ్ళకి ఏం పని లేదు అయినా కానీ వాళ్ళు ఎంబడి పోతా అంటారు. ఇంగ్లాండ్ ఇవన్నీ వీళ్ళందరితో పెట్టుకుంటూ వీడు ఇప్పుడు ఉంటాడు ప్రెసిడెంట్, ఆ తర్వాత ఉండడు. ఇప్పుడు మొత్తమే యుఎస్ తోటి మనం కూడా పెట్టుకొని వేరే జెండా ఎత్తుతారంటే మళ్ళీ తర్వాత వేరే ప్రెసిడెంట్ అవుతారు, అప్పుడు ఏం చేస్తాం? అరే మనం యుఎస్ యాంటీ పోయినావా అని అంటారు కదా. సరే ఏదో మనం ట్రంప్ మీద వ్యతిరేకంగానే అమెరికా మీద మొత్తం వ్యతిరేకంగా పోలేం కదా, మనం పోవాల్సిన అవసరం లేదు కదా. అవసరం కూడా లేదు. అట్లా జపాన్ కూడా అట్లే ఉంది, సౌత్ కొరియా అట్లే ఉంది. ఎన్ని ఫ్రెండ్లీ కంట్రీస్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, యుఎస్, కెనడా అండి, ఎంత ఫ్రెండ్లీ నేషన్. అసలు మా స్టేట్ ఎక్స్టెండెడ్ స్టేట్ అనిపిస్తుంది నాకు అక్కడ పోతే. 52nd స్టేట్, 51st స్టేట్, అది అనవసరంగా దాన్ని ఒక వెళ్ళుకున్నాడు మళ్ళీ అక్కడ 51st స్టేట్ అని. సో వాళ్ళని సెటిల్ చేసుకున్నాడు. ఓవరాల్గా మీకు వస్తున్న క్వైరీస్, చాలా కేసెస్ వస్తుంటాయి, మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ ఇమిగ్రేషన్ అంశానికి సంబంధించి చాలా కేసెస్ వస్తుంటాయి. మీకు మేజర్గా వస్తున్న ఇష్యూస్, వాటికి సంబంధించిన ఏమన్నా గైడెన్స్ చెప్పగలరా ఒకసారి? ఒకటేంటంటే మీ చాలా మట్టుకు మీరు ఇమిగ్రేషన్ మీద అవేర్నెస్ అన్నది కంపల్సరీ ఉండాలి. అయితే నార్మల్గా అందరు చాలా యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారండి, ఎవరికి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుంటారు. నేనేమంటా అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరైతే ప్రాక్టికల్గా కేసులు చేస్తారో, అంటే నేను ఒక్కనే లాయర్ కాదు, వేరే లాయర్ కూడా ఉన్నారు, అటువంటి ఛానల్స్ను పోయి మీరు స్టడీ చేయడం బెటరు.
కొందరేమో నిజంగా భయమాంతలు చేస్తున్నారండి. మొత్తం అందరు గ్రీన్ కార్డు వాళ్ళు డిపోర్ట్ చేస్తాను, వచ్చిన వాళ్ళు అందరు డిపోర్ట్ చేస్తాను, తప్పది కాలేదు. ఎవరైతే 6 నెలల కన్నా ఎక్కువ ఇండియాలో ఉండి వచ్చినారో వాళ్ళకే ఇబ్బంది తప్పితే అటువంటి కాలేదు. ఆ నార్మల్ వాళ్ళకి ఏమి ఇబ్బంది కాలేదు గ్రీన్ కార్డు హోల్డర్ పట్టు. డెఫినెట్లీ H1B F1 అన్నది బాగా రెస్ట్రిక్ట్ అయిపోయింది. ఇదివరకు ఏంటంటే మన వాళ్ళు F1 రాగానే చక్కగా తీసుకొచ్చి ఆడ పోయి మంచి కాలేజీ కాకుండా చదివినా చదవకపోయినా జాబులు వచ్చేది. అవన్నీ కావట్లేవు. ఒకవేళ మీరు సిన్సియర్గా చదువుకొని సిన్సియర్ జాబ్ తెలుసుకుంటే మాత్రం ఇప్పుడు కూడా అక్కడ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. కానీ మీరు ఏదో టైంపాస్కి వచ్చి ఇండియాలో దేనికి పనికిరాను తీసుకొచ్చి అమెరికాలో పడేస్తే ఆడ బాగుపడతారు అనుకున్న ఆ టోళ్ళని పడేయకండి, మా దగ్గర తీసుకురాకండి. ఇంకెక్కడన్నా పడేయండి, మీ దగ్గరనే పెట్టుకోండి, కానీ మా దగ్గర పడేయకండి. ఇంకోటి H1 మీద వచ్చినా కూడా మీరు కొద్దిగా ప్రతి దానికి డిమాండింగ్ ఉండొద్దు. తర్వాత అసిమిలేట్ కావాలండి. మనోళ్ళు పోతారు, ఆ డల్లస్లో పోతారు, దాన్ని మొదలు డల్లస్పురం అంటారు. డల్లస్పురం అని మొత్తం మనోళ్ళు తిరుగుతారు. అమెరికన్స్ తోటి ఎక్కువ సెగ్రిగేట్ కారు. ఈ మధ్యలో ఏంటంటే మేము కొన్ని అడ్వైజ్ చేసినాం టెంపుల్ వాళ్ళకు, మీరు నాయన హనుమంతుని బొమ్మ అంత పెద్దది తీసుకుపోయి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే మూర్తి అన్నది వాళ్ళకు, మూర్తి పూజ అన్నది వాళ్ళకి అంటే మనం ఏదో గుళ్ళ లోపల పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది. దాన్ని తీసుకుపోయి నేను 100 ఫీట్లు 1000 ఫీట్లు పెట్టి అంత పెద్ద కడతా అంటే మేము అడ్వైస్ చెప్తాం వాళ్ళకు. చెప్పేంత వాళ్ళు అట్లా కట్టి అనవసరంగా వాళ్ళకు గెలకడం అన్నట్టు. ఈ మధ్యలో కొన్ని ముస్లిమ్స్ అయితే మొన్న ర్యాలీ చేసినండి, మొత్తం నల్ల డ్రెస్ వేసుకొని ఎక్కడ మన మిచిగన్లా, అది చూస్తే మనకి భయం అనిపిస్తుంది, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? సో అటువంటి అన్ని మనం మానుకొని మనం ఆ కంట్రీకి పోయినప్పుడు అక్కడ కల్చర్ని కానీ వాటి రెస్పెక్ట్ చేసి, సరే మనం గుడ్లు కట్టుకుంటే ఎక్కడో కట్టుకొని లోపల దీపం చేసుకుంటే ఎవడేమన్నాడు, కానీ దాన్ని పెద్దగా తీసుకొచ్చి ఆ ఒక 100 ఫీట్లు అవి పెట్టి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు మీకు. ఇటువంటి అన్ని ఇరిటేట్ చేయకండి. తర్వాత లా అబైడింగ్ అన్నది నెంబర్ 1 ఏంటంటే యుఎస్ అన్నది, మన దగ్గర ఇంజనీర్ లేరా, మన దగ్గర డాక్టర్లు లేరా? మన ఇంజనీర్లు కదా అక్కడ పోయి మంచి పెర్ఫామ్ అయ్యేది, మన డాక్టర్లు కదా అక్కడ పోయి మంచి పెర్ఫామ్ అయ్యేది, మన లాయర్లే కదా అక్కడ మంచి పెర్ఫామ్ అయ్యేది. మన పొలిటీషియన్స్ అక్కడ పోయి బెటర్ అయిపోయారు కదండి. కమలా హారిస్ ఇక్కడి నుంచి ఇక్కడ ఆమె తర్వాత ఎంతమంది మన పొలిటీషియన్స్ అక్కడ ఉన్నారు కదా. ఇవన్నీ ఉన్నా కూడా మన దగ్గర నుంచి అక్కడ డిఫరెన్స్ ఏంటంటే రూల్ ఆఫ్ ద లా అన్నది ఇంపార్టెంట్ అక్కడ. సో అది మెయిన్, అది వయలేట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవి మీరు జాగ్రత్తగా ఉండాలన్నట్టు. ఇవన్నీ టేక్ కేర్ చేసుకుంటే యుఎస్ స్టిల్, ఎందుకంటే జీడిపి ఆఫ్ యుఎస్ ఇస్ స్టిల్ అబౌట్ 1/4 ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ఎక్కడ ఇన్నోవేషన్ 90% ఆఫ్ ద ఎంటైర్ రీసెర్చ్ మనీ గోస్ టు యుఎస్ఏ ఈవెన్ రైట్ నౌ. తర్వాత టాప్ 300 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో 250 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ యూఎస్లో ఉన్నాయి. ఒక్కొక్క యుఎస్ ఎడ్యుకేషన్ కార్పస్ ఫండ్ ఎంత ఉంటుందంటే విపరీతమైన కార్పస్, అంటే టోటల్ ఫండ్ వాళ్ళకు కార్పస్ ఫండ్. అవన్నీ ఆ పైసలు వచ్చే డబ్బులు మళ్ళీ రివర్స్ వచ్చి ఎడ్యుకేషన్లో ఎంటర్ అవుతా ఉంటాయి. అక్కడ ఎవరన్నా పైసలు ఉన్నోడు చచ్చిపోతే చాలా వాళ్ళు ఏం చేస్తారంటే $1 బిలియన్ లేదంటే 25% ఆఫ్ దేర్ అసెట్స్ వాళ్ళు ఎట్ రాసేస్తారు, యూనివర్సిటీస్ అటువంటి రాస్తారు. అవన్నీ మళ్ళీ మనీ సర్క్యులేట్ అయ్యి ఇంకా డెవలప్ అవుతా ఉంటుంది. ఆ రివర్స్ విషియస్ సర్కిల్ అనేది. సో అమెరికా ఇప్పటికి కూడా మంచి కంట్రీయే మీరు ఇమిగ్రేట్ కావడానికి. కాకపోతే మీరు అక్కడ కష్టపడి పనిచేసిన అనుకుంటే మాత్రం రాండి. అనవసరంగా ఇల్లీగల్ పనిచేసిన మాత్రం రాకండి. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు. ఈ రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన ఇంపాక్ట్స్ పైన చూస్తున్నాను.